Namaste, kiddos. Welcome to One Piece Whole Cake Island Part 4. యా మనం పార్ట్ 4కి వచ్చేసాం. ఇంకల్లాగే నాకు తెలిసినంత వరకైతే ఇంకొక 3 ఆర్ 4 పార్ట్స్ ఉంటాయి. అంటే దాని తర్వాత హోల్ కేక్ ఐలాండ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకలాగే గైస్ ఎవరైతే నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకొకనా ఇంక మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఇంక మనైతే అయితే పెళ్లి రెడీ అవుతుంది. ఇంకంతా బానే ఉంది. కాకపోతే వాళ్ళు పూజారిని కలిసేసారు కాబట్టి ఇంకా ఫినిష్ అయిపోయింది. 12 గంటల సెరమనీ స్టార్ట్ అయిపోతుంది చెప్పేసి అలా ఒకళ్ళ వెడ్డింగ్ కిస్ అని జరగబోతుంది. ఇంకోళ్ళ వెడ్డింగ్ కిస్ జరిగిన వెంటనే తన మురికి మీద చేసి వెంటనే పుడ్డింగ్ కాల్చడం ఉంది. సంజయ్ నుండి నర్వస్ పడేది. నాకేం పడలేదు బానే ఉంది. తను చూసి సో క్యూట్ అని చెప్పేసి నేను బానే ఉన్నాను చెప్తాను బానే ఉన్నాను అని చెప్తుంటే స్టార్ట్ ఇప్పుడు మన ప్లాన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. హౌ ఇంట్రెస్టింగ్ నీ ఇల్లు చాలా బాగుందని చెప్తే నువ్వు లోపల పోరా చట్న కొడుకు చెప్తే ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ నా కొడుకుని వేసాలి ఇది చాలా కూల్గా నీ బాడీ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు తను. ఫస్ట్ నా కొడుకు నేను చంపాలి నేను చెప్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఓ మై గాడ్ అది చేస్తుంది నువ్వేం చేస్తున్నావు పైన చట్న కూడా అయితే మా బాస్ జర్మన్ 66 ఉన్నారు కొత్త ముసం బయటికి రా చట్న కొడుకు అని చెప్తుంటే పార్టీ జరగబోతుంది అని చెప్తుంటే ఇంకా అన్నట్టు మిస్టేస్ క్యాండీ ఆఫీస్ వచ్చి ఉంటాడు. అలాగే టేబుల్ ఫుడ్ యూజర్స్ అయిన మిస్టేస్ ఇంకా కేటగిరీ సెకండ్ జనరల్ అయిన 14 డాటర్ ఇంకా అలా చాలా మంది చెప్పేసి కౌంట్లెస్ మెంబర్ ఆఫ్ మాస్టర్స్ అందరికి కూడా చేశారని చెప్పేసి ఇంకా చాలా మంది ఉన్నారు. నేను డౌన్ స్టేర్స్ చెక్ చేసాను కలిసాను ఫాదర్ అని చెప్పేసి తనకి వెళ్తున్నాడు. ఇంకా మన పుడింగ్ పెళ్లి కోసం చెప్పి అందరూ వెయిట్ చేస్తుంటాడు. ఏంటడదా హే మమ్మీ క్యాల్మా నువ్వు చాలా బాగున్నావు అనుకుంటున్నాను. ఇంకా అలాగే నాకు తెలుసు నువ్వు ఎప్పుడు సన్లాగా పెరుగుతూ ఉండాలి. అలాగే నాకు ఈ ఊళ్ళో నువ్వే ప్రపంచంగా ఉండాలి. నాకు ఎటువంటి నాయిస్ లేదు. ఈ టీ పార్టీని ఫస్ట్ పేజ్ చేస్తున్నావు ఫస్ట్ ఈ ఫోటోలో నీకేం రిలేట్ అవుతుంటే మన బాబు అయితే కిక్ పంపించేసినాడు. అది ఇంకా ఏదో కేక్ రెడీ అయిపోయిన అందరూ పని చేసి ఇంకా టీ పార్టీ బిగినింగ్స్ అవబోతుంది తొందరలో అని చెప్తుంటే థ్యాంక్స్ మచ్ అంటే నీకు కట్ చేసేస్తున్నాను. ఇంకా తొందరలో ఇంకా ఎటువంటి వైట్స్ అయినా ఉండవు కాబట్టి బయట నుంచి లోపలికి ఎటువంటి న్యూస్ అనేది పోగని చెప్తుంటే కొద్దిగా గాయస్ మీరు ఇక్కడ ఏం చేస్తారు జస్ట్ తాగేదానికి వచ్చేసాం మీరు తాగేదానికి వచ్చాము మీరు ఖర్చు పడిన నడిపోయి తాగండి వెయిట్ సెకండ్ మిమ్మల్ని ఇప్పుడు దాకా నేను చూసినట్లేదా అని చెప్తుంటే అప్పుడు సార్ ఇక్కడ చూసే వీళ్ళకి ఇక్కడ దాకా నేను చూడలేదు ఏదో సంథింగ్ రాంగ్ ఉంది సార్ నేను అన్ఫిలింగ్గా ఉన్నాయి సార్ చెప్తుంటే అప్పుడు నేను నాక్డౌన్ చేసేసి వీళ్ళు వెళ్తుంటారు. తర్వాత మన పాపకైతే చాలా వరకు తన కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి చాలా ట్రెజర్ బాక్స్ తెచ్చేసింది. మై ఫేవరెట్ ట్రెజర్ బాక్స్ అని చెప్తూ తను చాలా ట్రెజర్ బాక్స్ ఉండేసి అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకా నాట్ నుంచి అని చెప్పి ఒక ట్రెజర్ బాక్స్ చేశారు కదా థ్యాంక్ యూ చెప్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఇంకా బిగ్ మమ్ ట్రెజర్ బాక్స్ ఏంది మాకేం చూపిపోతున్నావు అని చెప్పి నీ ఫేవరెట్ ట్రెజర్ బాక్స్ ఏంది మాకు చూపిస్తే ఓకే జనరేషన్ పోతుంది ఇది నెప్టూన్ దగ్గర నుంచి వచ్చింది టమాటో బాక్స్ అని చెప్పి ఇది లెజెండరీ బాక్స్ నా నా కుట్టు పెళ్ళినప్పుడు నేను ఓపెన్ చేస్తాను చెప్పి చెప్తుంటే ఇంకా షాక్ అవుతుంది ఇదంటే జనరేషన్ జరుగుతుందని చెప్పేసి దాని సందర్భం మీద ఇంట్రెస్టింగ్ వచ్చింది పెళ్లి కన్నా అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉండేసి అక్కడ దీనికోసం చాలా నుంచి వెయిట్ చేస్తాను అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయింది జాబ్ అంటూ అయిపోయింది గుడ్ జాబ్ అని చెప్పేసి అక్కడ లేకపోతే మన మిర్రర్లోకి వెళ్ళి స్టైల్గా టీ పార్టీలోకి స్టైల్గా కేక్ లోపలికి మిర్రర్ పెట్టాలి. ఇంకా అలాగే ఈ చట్నా కొలకలు వేసేస్తున్నాను. ఇంకా అలాగే మిర్రర్ నీకు ఎంత ఉండదని తీసుకుని షటప్ నాకు తెలిసి అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా మర్చిపోయినట్టు నీ జాబ్ ఏం చేయాలో మమ్మల్ని నువ్వు ఎస్కేప్ చేసేదానికి ఇంకా తప్పు చేసిన నీ కొన్ని పగిలిపోతుంటే బిగ్ మమ్ డోర్ అయితే మొత్తం చూస్తుండేది ఇప్పుడు స్కెచ్లో చూస్తున్నాం 30 minutes వెయిటింగ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే ఏమో లూఫెల్ ఎక్కడున్నాడు లూఫెల్ ఇంకా పడుకున్నాడు ఏంటని చెప్పి మనోడు చూస్తూ ఉంటాడు. జిమ్మి చెప్తుంటాడు వీళ్ళందరూ తొందరలు వేసేప్పుడు వీళ్ళందరూ లేపేస్తాను నేను నమ్మలో పడుకుంటున్నాను చెప్పి ఈ స్ట్రాచర్ అంతా దారుణంగా ఉన్నాడు. సరే గట్టి చేద్దాం చెప్పి ఐడియాస్ ఇంకా పడుకున్నాడు అసలు నమ్మలేకపోతున్నాను. సరే ఇంకా లోపల ఏం జరుగుతుంది కంఫర్ట్ చూస్తుంటే 1 సెకండ్ ఇంకా అందరూ చూస్తున్నాను బిగ్ మమ్స్ రెడీగా ఉన్నాయి సంజయ్ కూడా రెడీగా ఉంటా చెప్తే చెప్తుంటే నో 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 తను చాలా క్యూట్గా ఉంది చెప్తుంటే సన్నీ స్వాన్ ఏమైంది మీకు అని చెప్తుంటే నేను పెళ్లి కోసం నర్వస్గా ఫీల్ అవుతుంటే అక్కర్లేదు కానీ నేను టీంలో ఉన్నాను స్టేకుల్ వాడు నేను ఫుల్ అవ్వకూడదు అని చెప్తే మనకి ఇది పెట్టుకోబోతున్నాను మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి మీరు నువ్వు చాలా క్యూట్గా అని చెప్తుంటే నేను మళ్ళీ పడిపోతున్నాను నేను కమ్లో వాళ్ళు కాసేపు అని చెప్తుంటే తను జస్ట్ తను ఖచ్చితంగా నా గురించి చంపేస్తాను చెప్తుంటే ఇంకా ఫోకస్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి నో 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 మీకేమైంది నా ఫస్ట్ టైం కదా నేను 4 మీద కిస్ పెడుతుంటే లేదు వెడ్డింగ్ కిస్ అనేది నాకు 4 మీద కాదు 4 కాకుండా మీరు మన వైఫ్ అని అనిపిస్తుంది కాబట్టి నా లిప్స్ మీద పెట్టేసాక తను సీన్ పెట్టుకోపోయింటారు వాళ్ళు సంజీ నన్ను మన కింద తీసుకుని వచ్చి సంజీ సన్ నా కొడుకు ఇప్పుడు లేపాలనిపిస్తుంది నాకు అని చెప్తుంటే నాన్నదా కరెక్ట్ థాట్ అవుతుంది మన సంజీ వాళ్ళ అన్న కూడా సేమ్ మ్యాచెస్ తన పనులు చూస్తుంటాడు. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు సంజయ్ మీ అన్న చెల్లి పిల్ల అయిపోతుంది అని చెప్పేసి అవునవును మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా పెట్టి ఎవరు పని ఉంది కాదంటే నెట్టింగ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటున్నాను చెప్తుంటే ఓకే ఓకే గుడ్ లక్ నేను చెప్తాను చెప్తూ పంపించేస్తుంటుంది. మన బిగ్ మామ్ అంటే తనైతే పార్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే తన బిగ్ ఇప్పుడు మనం బిగ్ ఫ్యామిలీ అవ్వబోతున్నాము ఇంకా అలాగే నేను నార్మల్ కూడా కంగ్రాజ్ అయిపోతుంది తొందరలోని మనం కంగ్రాచులేషన్ చెప్పి చెప్తుంటే మన పుడింగ్ అయితే నా కొడుకు నేను ఎంటున్నాడు అని చెప్పేసి ఇంకా తర్వాత తను వెళ్తుంటే అరే నా కొడుకు త్వరగా చంపాలనుకున్నా చెప్పేసి ఇప్పుడు అయిపోయింది ఇంకా పెళ్లి వేయాలి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ జెంటిల్మెన్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇంకా మన పుడింగ్కి ఇంకా మన విన్ఫోక్స్ సంజయ్కి రైల్ వెడ్డింగ్ అని చెప్పి స్టార్ట్ అవబోతుంది చెప్పేసి ఈ మ్యారేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే అందరూ మ్యారేజ్ కోసం అందరూ రెడీ అవుతుంది ఇది చాలా హాసంగా అని చెప్పి ఫైర్ వాచ్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకుని వద్దాం అని చెప్పి చెప్తూ అలాగే జన్మ 66
56 ఈవిల్ ఫ్యామిలీ నుంచి వస్తుందని చెప్పేసి అలా మనైతే జ్యూస్ నుంచి వాళ్ళైతే ఎగురుకుంటూ వస్తుంటారు. మా సంజయ్ అయితే బాగుంది పళ్ళు బాగుందని చెప్పి తను చాలా గ్రేట్ యాక్టర్ అవ్వబోతుందని చెప్పి చెప్తుంటే చూడు చాలా బాగుందని చెప్తుంటే ఇంకా వెడ్డింగ్ అనేది బిగినింగ్స్ అయిపోయి లూఫీ లేరని తిని విషయం కదా బిగినింగ్స్ అవ్వబోతున్నారు పెళ్ళి అని చెప్తుంటే లూఫీ సంజయ్ కాపాడాలి మనం చెప్పి మన సంజయ్ కొడుతుంది ఏదో లేవట్లేదంటే దేవుని ఎట్లా అవ్వాలి మా బాగా తెలుసు కాబట్టి అటెండ్ లేకపోతే మీ దగ్గర మీట్ ఉందని చెప్తే ఇది తినే సమయం కాదు బ్రేక్ఫాస్ట్ తినే సమయం కాదు హరి లూఫీని ఎట్లా లేపగలని చెప్తే మన జన్మని అంతా చూస్తూ ఉంటున్నాడు మన పాప ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను సంజయ్ గారి ఫేస్ చూడబోతున్నాను అదే సంజయ్ థ్యాంక్ యూ అని చెప్పి తను చేపట్టుకుపోతుంటే పుడింగ్ చన్ నేను కమ్మున లికంటనైతే తిక్క పని చేస్తుంటాడు ఐ లవ్ యూ బాగా నచ్చాడు మన పెళ్లి జరగబోతుంది నిజంగా చాలా బాగుందని చెప్తూ ఏదో కేక్ అయితే ప్రజెంట్ చేస్తుంటాడు వాళ్ళ ప్రభు చాలా బాగుంది కేక్ బిలియన్ చాలా బాగుంది చాలా లుక్ డిలీషియస్ అని చెప్పి అరుస్తుంటాడు నేను చూస్తున్నాను అది బాగుందని చెప్పేసి మనకి బ్రేకింగ్ వీక్లో మనం చేసుకోబోతున్న పిల్ల అని చెప్తూ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తాను నీకోసం హ్యావ్ గైస్ ఫ్రెండ్స్ ఇంకా సూన్ మనం క్లైమాక్స్ కాలేదు చూసి మనం మీకు షాక్ అవుతారు ఇంకా వేపేసి ఆన్లో స్టార్ట్ అవుతున్నాడు ఇంకా బ్లడ్ బాయిల్ చేయబోతుంది విశ్వ ఫ్యామిలీ మొత్తం నాశనం చేయబోతున్నాను ఇంకా ఫ్యూ మినిట్స్లో ఇంకా స్టార్ట్ అయిపోతుంది పెట్టి ఇంకా విశ్వ ఫ్యామిలీ మొత్తం అయితే లక్కీ సంజయ్ అయితే చాలా నిజంగా లక్కీ ఒకసారి పెళ్ళిన తర్వాత సంజయ్ తనకు అండర్లోకి వెళ్ళిపోతాడు కానీ నిజంగా తను చాలా బాగుంటుంది తను నేను పెళ్లి చేసుకుంటున్నాను కానీ ఏం చేద్దాం నేను సాక్రిఫైస్ చేస్తాను తను మర్చిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంకా కింద మొత్తం మన చేతిలోకి వచ్చేపోతుంది తొందరలోనే ఎందుకంటే పెళ్ళి అయితే రెడీ అయిపోతుంది మన టార్గెట్లోను కాస్ వీళ్ళకైతే పెళ్లి అవుతుంది ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మన లూఫీ అయితే మీట్ చూసి మళ్ళీ లేసేస్తుంటాడు ఇంటి ఈజీగా ఎట్లా లేసేసి అని చెప్పి జిమ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు లూఫీ తిని అయిపోయింది నా కొడుకు వేసుకున్నాను కానీ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా దాని అయితే ఏదైతే పెళ్లి రాబోతుంది కాబట్టి ఇప్పటికే చావబోతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లూఫీ ఇంకా వీళ్ళందరూ తనకి ఇక్కడికి వచ్చేస్తుంటాడు ఇంక మనోడైతే చూసి వెంటనే ఇది అసలు సమయం స్టార్ట్ అవబోతుంది ఇక్కడికి అని చెప్పి తను నడుస్తుంటే ఇప్పుడు ఇంక పడిపోతుంది చెప్పి తను అనుకుంటూ ఉంటాడు ఇంకా దాని తను కిస్ చేసి ఇంక రెడీ ఉందని చెప్పి చెప్తూ ఇంకా దాని తన ఫ్యూచర్ చూసినట్టున్నాడు ఇదే జరగబోతుంది చెప్పేసి అక్కడ ఇంకా దాని మంట అయిపోయింది తనైతే ఎట్టే దానికి రెడీ అవుతుంటే మళ్ళీ తను ఎట్టేసి వెంటనే నీ కళ్ళు చాలా నిజంగా చాలా బాగున్నాయని చెప్పేసి అక్కడ ఎందుకు తను చూజ్ చేయట్లని చెప్పి మన బిగ్ మమ్ ఆలోచిస్తుంది ఇంకా దాని తర్వాత ఏమైంది ఎందుకు పడిపోతున్నావు నేను తప్పుగా ఉన్నా అని చెప్తుంటే సంజయ్ నీ ఫేస్ చూసుకుని తను భయపడతాడు అరుస్తాడు నీ ఫేస్ నేను క్రీపీగా ఉన్నా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నేను అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఏమనుకుంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నేను చిన్నప్పటి నుంచి అందరిని కింద చేస్తున్నాను నేను బ్యూటిఫుల్గా ఎప్పుడు ఉండట్లేదు అని చెప్తుంటే ఎందుకు షూట్ చేయట్లేదు నేను అనుకుంటున్నాడు నీ ఫేస్ అని చాలా క్రీపీ నాకు నీ ఫేస్ చూపిపోక నువ్వు ఒక మార్చాడివి ఎందుకంటే అమ్మ ఎందుకమ్మ అని చెప్తుంది నువ్వు ఒక ఫ్రీక్ అని చెప్పి వాళ్ళ అన్నలు నన్ను కింద చేస్తున్నారు దాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా దానివల్ల తనైతే నువ్వు ఒక ఫ్రీక్ అని చెప్పి తను నడుస్తూ గోవా ఫ్రీక్ అని చెప్పి చెప్తుంటాడు తనైతే తను చాలా బాధపడేది తన ఫ్రీక్ కాదని చెప్పేసి నేను ఫ్రీక్ కాదని చెప్తూ తను చాలా కోపం వచ్చేసి తనైతే వాళ్ళని వేసేసి నాకు రెడీ అయిపోయి ఉంటుంది అది తను చాలా ఫ్రీక్ కాదు నేను చంపబోతున్నాను నేను నన్ను క్షమించి నాకు అగ్లీ ఫ్రీక్ అని చెప్పి నడుస్తుంటే ఇప్పుడు ఇంకా ప్లాన్ మాత్రం నాశనం చేస్తుంది ఇప్పుడు ఓకే అని చెప్పి మనైతే కడగొడి తను చంపాలంటే తనైతే దాచి చేసేసి ఉంటాడు ఇప్పుడు ప్రీస్ట్కి ఏమైనా చూస్తుంటే స్టార్ ఇప్పుడు నువ్వే చేయని చెప్తుంటే నువ్వు వస్తున్నాడు ఓకే పట్టేస్తున్నాను కానీ అని చెప్పేసి ఇంకా కన్సల్ట్ ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్తుంటే ఇంకా మనకి ఏదైతే అటాక్ చేయబోతుంది ఇంకా ఇప్పుడు నేను పడిపోతుంది అది సిచ్యువేషన్ ఏంటి మమ్మీ ఇక్కడ ఏం జరుగుతుంది నేను హ్యాండిల్ చేయాలని చాలా కష్టం ఇంకా సాంజీ అయితే ఎవరి మీద షూట్ చేశాడు మమ్మీ నేను క్షమించింది అయితే అన్ని సమయంలో చేస్తానని చెప్పేసి అక్కడ సరే లూఫీ అయితే సాంజీ తీసుకుని పోతున్నాడు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి ఎవరు వస్తున్నారు బయటకు వచ్చేస్తుంటాడు ఇంకా లూఫీ అయితే చాలా తొందరగా అయితే బయటకు వచ్చేసి ఉంటాడు ఇంకా బిగ్ బామ్ మీద అటాక్ చేసినానికి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది మనైతే మిర్రర్ లేకపోతే కేక్ లేకపోతే మిర్రర్ పెడతా అని చెప్పేసి ఇంకా మిర్రర్ నుంచి మనం బయటకు రావచ్చు ఇంకా అలాగే ఫన్నీగా చాలా బాగుంది కానీ మనోడైతే తను కాపీ అటాక్ యూస్ చేసి పిక్చర్ పక్కన పెట్టేస్తానని చెప్తూ ఉంటాడు ఎందుకంటే మనైతే నామిలాగా చేసిన కాపీ అటాక్ని చేయమని చెప్పి ఇంకా తను కూడా నామిచ్చి నేను కేక్ లోపల పెడతానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత అయితే తను చూసి మనం ఓకే అని చెప్పేసి మనోడైతే అలా కాపీ అటాక్స్ చేసి తను రిఫ్లెక్షన్ టచ్ చేసి ఉండేది అక్కడ తర్వాత మన లూఫీ అయితే చాలా మాస్టర్స్ తీసుకొని చేస్తూ ఉంటాడు ఇంత చేంజ్ చెప్పేసి ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇంకా అందరూ చూస్తుంటాడు ఇంకా లూఫీ అయితే దిగిన వెంటనే అది అమలైపోతూ ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్టాయిట్ లూఫీ ఇది చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది తను ఒక వరస్ట్ జనరేషన్ సంబంధించినాడు స్టాయిట్ లూఫీ అని చెప్తుంటే అసలు ఎవరు తను అసలు వయ్యి ఇక్కడ ఉందని చెప్తే స్టాయిట్ లూఫీ కేక్ కొలాల్సి అయిపోతుంది స్టాయిట్ లూఫీ యూ బ్యాస్టర్ అంటే నేను చేస్తున్నావు నాకు నమ్మలేకపోతున్నాను నా బయట ఇంకిద్దరు వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో నువ్వు చేయగలరు స్టాయిట్ లూఫీ అని చెప్పి మన సంజీగా చూస్తున్నారు చేయగలని చెప్పేసి నాకు ఇక్కడ ఏం జరుగుతుంది లూఫీ నేను ఇంకా చనిపోయి ఉంటున్నాను అన్న వాళ్ళు మనకు అబద్ధం చెప్పిన నాకు ఫస్ట్ నుంచే తెలుసు కానీ బ్యాడ్ ఆస్ మనకి అబద్ధం చెప్పాలని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు దానికి వేరేగా చేస్తున్నాడు దాంతో మన బిగ్ మామ్ అయితే నా కేక్ అయిపోయింది నా పీషియస్ కేక్ పగిలిపోయింది ఎవరు నాకు కేక్ తీసింది ఇంపాసిబుల్ ఎవరో ఒకటి చాలా స్ట్రాంగ్ నాకు ఒక కొత్త కేక్ కావాలి నాకు ఒక వెడ్డింగ్ కేక్ కావాలి నాకు నేను ప్రాణాలు తీసేసుకుంటాను చెప్తుంటే సరే అని చెప్తాను చెప్తూ ఉంటాడు తర్వాత ఇది చూసింది బిగ్ మామ్ తన వాళ్ళు వెంటనే తీసేసుకుంటే వాళ్ళ నుంచి వైస్ ఆప్షన్స్ తీసేసుకుని వాళ్ళు కాపాడని పడుతున్నా కానీ మీ లైఫ్ స్పెండ్ తీసేసుకుంటారు కానీ మినిట్ టైమింగ్స్ అయితే మన లూఫీ క్లోజ్ అయితే వెళ్తూ ఉంటే తర్వాత అయితే మన ఏదైతే వెళ్ళిపోతున్నాయో అన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి నేను మిరక్ ట్రైనర్స్లో తను ఇక్కడ నుంచి చేస్తాను నేను కానీ తను రిలీజ్ అయిపోయినవన్నీ మరి తను బయటికి తీసుకుపోతాను చెప్తుంటే మన లూఫీ కూడా వెళ్ళిపోయి ఉంటాడు ఇంకా లూఫీ చూసుకుంటాడు ఇంకా లూఫీ అంతా చేస్తుంటాడు ఇంకా సాంజీ నాకు ఉంటున్నది పడుకుని వచ్చేసి చెప్పి చెప్తుంటాడు
అంతా స్టాట్ లూఫీ చట్నీ ఉడక అంటే ఎందుకు చేస్తున్నావు నువ్వు నా మొత్తం నాశనం చేసేసావు చట్నీ ఉడక అసలు స్టాట్ లూఫీ ఎక్కడున్నాడు తను వచ్చి నన్ను ఛాలెంజ్ చేశారు వెళ్తాను నువ్వు వాళ్ళు మొత్తం చూసుకుంటా అన్నాడు ఇంకా అలాగే తను ఇక్కడికి వచ్చిన వెంటనే నన్ను ఓడించి ఒక ఎంపరగా అయినా ఏం చేయలేదు నేను సంజయ్ తీసుకెళ్తా అని చెప్పి నాకు బెదిరించాడు తన కేక్ని కొలాప్స్ చేశాడు చట్నా కొడుకు ఆ చట్నా కొడుకు ఎక్కడ ఉన్నా అని చెప్పి మన పాప అడుగుతుంది నా వెడ్డింగ్ కేక్ మొత్తం నాశనం అయిపోయింది స్టాట్ లూఫీ వేరే అడిగి అని చెప్పి తను అడుగుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది స్టాట్ లూఫీ నేను చూపించుకో తను రెస్పాండ్ అవ్వాలి అనుకుంటుంటే స్టాట్ లూఫీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటే రూఫ్ అయితే నేను డిస్టర్బ్ చేస్తే మన రూఫ్ అయితే రెస్పాండ్ అయ్యి ఉంటాడు నేను ఎక్కడే ఉన్నావా నేను తనకి డిస్టర్బ్ అయ్యి ఉంటాడు పోటీ డిస్టర్బ్ అయ్యి స్టార్ట్ లూఫీ ఖచ్చితంగా చెప్పేసాక కన్నా లాంచ్ చేసి రెడీ పెట్టుకుని ఉంటాడు లూఫీ అయితే సరే కానీ అని చెప్పేసి వాళ్ళ బెస్ట్ లూఫీ అని చెప్తుంటే అయితే కేక్ తింటాడు మా నాన్న అయితే దీని అంటే చూస్తూ ఉంటుంది రియల్ లూఫీ తనే ఉంటాడు సరే మనం 3 seconds అని చెప్పేసి మన బిగ్ బూమ్ అయితే మన లూఫీ మీద అటాక్ చేయండి అప్పుడు కార కొడితే మన లూఫీ అటాక్ చేసి స్టార్ట్ లూఫీ నువ్వు ఇంటికి అటాక్ చేస్తున్నావు తన బ్రూడీ ఎఫెక్ట్ యూజ్ చేస్తుంటాడు ఇక లూఫీ మీద నువ్వు మన బ్రూడీ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నావు చెప్పేసి డ్యామ్ యూ నువ్వు కానీ విషయం ఎందుకు నువ్వు చేస్తాను చెప్పి అమ్మని క్షమించు ఇంత నేను అటాచ్ చేయాలి ఎందుకంటే నేను చాలా డేంజరస్ వాళ్ళు కానీ నా అబిలిటీ అని తనకి ఇరుక్కుపోయింది కాబట్టి నేను క్లోజ్గా ఉన్న కాబట్టి నేను బయటికి తీసుకురాయిపోతున్నాడు ఈ ఫుల్ నేను బయటికి పంపిన చట్టం వరకు పడుతుంది తన పోటీ పగిలిపోతుంది తను చూసేసాడు అంతా మన మీద డౌట్ వచ్చేసింది అంటే మన బిగ్ బాస్ వెళ్తుంటాడు ఇంకా మన జిమ్ ఇద్దరు మన జిమ్ అయితే తను తీసుకుని తనైతే ఒక వెపన్గా మార్చేస్తుంటాడు ఇది ఇంపాసిబుల్ ఎలా జరుగుతుంది నా జిమ్ అయితే నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు చాలా క్లోజ్ చాలా విచిత్రంగా ఉంది అయితే మోచి దేవుడు ఫుట్ తింటుంటాడు అదే ఫస్ట్ ప్లేస్లో జిమ్మే ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వచ్చానంటే దీన్ని మాట్లాడడానికి వచ్చాను అమ్మ అని చెప్తుంటే మన సంజయ్ ఫ్యామిలీ చూస్తున్నాను చెప్పి జిమ్ అయితే వచ్చి ఉంటాడు కానీ జిమ్మే సాయ్ చచ్చిపోయి ఉంటాడు కానీ దీన్ని హ్యాండిల్ చేస్తాను చెప్పి జిమ్మే పంపించేస్తుంటారు నువ్వు వదిలేస్తున్నావా నువ్వు ఇక్కడ ఏం చేస్తాను నీకు అర్థమవుతుంది చెప్తుంటే అవునమ్మా నాకు అర్థమవుతుంది యాక్చువల్లీ నీ క్రూని వదిలేయాలనుకుంటున్నాను నేను స్టార్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా జిమ్ అయితే నేను చెప్తున్నాను కదా హెడ్లైన్స్ బాబు అనుకుంటున్నా చెప్పి మన రిపోర్టర్ చూస్తుంది నిజంగా వదిలేస్తున్నావా వదిలేస్తే నువ్వు చనిపోతావు విషయం నీకు తెలీదా స్టార్ లూఫీ ఇక జిమ్ అయితే చంపేస్తాను చెప్పేసి మన లూఫీ అనుకుంటారు జిమ్ చనిపోతున్నా క్లో చదవలేదని చెప్పేసి నేను లైఫ్ స్పెండ్ తీసుకోపోతున్నాను నువ్వు పడుకుంటావా లేదా నేను చూస్తాను నేను చావబోతున్నాను చెప్తుంటే సరే అమ్మ తీసుకో నేను చూస్తాను ఎంత తీసుకుంటావు అని చెప్పి చెప్తుంటాడు తనైతే ఓహో జిమ్ అయితే చావబోతానా అని చెప్పి చూస్తుంటే నువ్వు చావాలా వద్దా నువ్వు పట్టుకాలా లేకపోతే వెళ్ళిపోవాలా నేను చూస్తాను అని చెప్పేసి స్టే ఆ లైఫ్ అని చెప్పి తను చూస్తుంటే జిమ్ అయితే నుంచి తను చేయబోతుంది జిమ్ అయితే చావబోతున్నాడు దానికైతే ఉన్నట్టు చూసి షాక్ అవుతూ ఉంటాడు జిమ్ దగ్గర నుంచి ఎటువంటి లైఫ్ నుంచి అయితే బయటికి రావట్లేదు తను నన్ను షాక్ అవుతూ ఉంటాడు ఎందుకు జిమ్ నుంచి ఏం రావట్లేదు అని చెప్పేసి నేను బయటికి క్లోజ్ అవుతున్నాను ఒక ఎప్పటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు ఆఫ్ కోర్స్ నా లైఫ్ అనేది బయటికి రాదు కానీ తను ట్యాంక్ సీ చేసి తను తిరిగి ఇచ్చేసి ఉంటాడు దీనికి ఇచ్చేసి అంట ఇది క్రూ వెళ్ళిపోతున్నాను నేను బిగ్ బామ్ పైన నుంచి వెళ్ళిపోతున్నాను నేను స్టార్ట్ లూప్లోకి వెళ్ళిపోతున్నాను ఎంత చేసిన ట్యాంక్ డబ్బులు అని చెప్పేసి మళ్ళీ లూప్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇంకా జిమ్ తను వచ్చేస్తుంటాడు కాబట్టి నేను ప్రికాషన్ చెప్తుంటాడు అప్పుడు నేను చావరన్నా కొడకని తింటే అప్పుడు నేను ఒక అటాక్ అనేది జరుగుతుంది అటాక్లో అయితే మనలో అందరూ ఫైల్ ఇరుక్కుపోయి ఉంటాడు ఆ ఫైల్ మధ్యలో అయితే మనైతే లూఫీని పడనాలని చెప్తుంటే ఏంటి ఎవరైతే మన బిగ్ బామ్ మదర్ ఫాట్ అయితే పగలు కొట్టేసి ఉంటాడు ఏంది బిగ్ బామ్ మదర్ బొమ్మ మీద పగిలిపోయిందని చెప్తాను ఇప్పుడు పెద్ద న్యూస్ అయితే చూస్తుంటే ఎవరు అమ్మ నాకు కేసు అయిపోయింది పని అయిపోయింది కానీ చెప్తుంటే దేవుడు తను స్టార్లో మెంబర్ తను అసలు ఏంటది చూస్తుంటే సరే కదా లాంచెస్ వెయిట్ చేసుకుని చేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూస్తుంటే అది ఎవడో కదా మన జిమ్మి మన బ్రుక్ అయితే తను చేస్తుంటాడు ఈ ఫేస్ ఇది విచిత్రంగా నువ్వేనా క్రీపీగా ఉన్నా అని చెప్పేసి కదా అందరూ నన్ను చూసేసాడు నేను చూంటే సోకే కింగ్ నేను ఎందుకు చేసావు నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా సోకే కింగ్ ఇలా ఉన్నావు అది పిక్చర్ అది పగిలిపోయింది నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు చేసావు నీకు ఏం చేస్తావు నీకు అర్థమవుతుంది నీకు ఐడియా ఉండే వెడ్డింగ్ కేక్ సోకే కింగ్ అని తను రిపీట్గా చెప్తూ ఉంటుంది తెలంగాణ మన బ్రిక్ని కొట్టడానికి ట్రై చేస్తుంటే మన బుక్ అయితే ఇక్కడ నుంచి తప్పించుకుంటాడు స్టార్టింగ్ చెప్పని చెప్పి అందరూ రెడీ అవుతూ ఉంటాడు అంటే మన బిగ్ మమ్ అయితే కోపం వచ్చేసింది కాబట్టి తను ఎవడు ఆపలేడు కాబట్టి దాని అయితే గట్టిగా ఇంకా మన లూఫీని అయితే చూస్తూ ఉంటే ఇంకా అన్న నా వెపన్స్ తీసుకోండి ఈ చట్టం కూడా నేను హ్యాండిల్ చేస్తాను అది ఈ డేస్ నేను చూసుకున్నాను అని చెప్తే రిలాక్స్ మేము చూసుకుంటాం ఇన్ ఫస్ట్ ఫ్యామిలీ ఇంకా అలాగే మీ పని కూడా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇంకంటే మరి నేను నాకు కావాల్సిన గెస్ట్ అని చెప్తుంటే ఇంకా పుడిగైతే మనం ఆపేసి నేను ఎందుకు చేస్తున్నాను నేను అమలైపోతున్నాను ఒక చట్టం గురికి నేను డిసప్పాయింట్ చేసావు దాని నడుసు కలిగే తిన్నటువంటి నేను కాకుండా నేను చూసుకుంటాను నేను చావు కానీ నేను చంపేస్తాను నువ్వు సెల్ఫ్ ఎక్షన్ కోసం నేను ఒక ఫ్రీక్ని నేను నేను ఒక మాస్టర్ చెప్తే నేను ఫుల్ చేసుకోబోకని చెప్తే నువ్వు సెటప్ నాకు చట్టం కొడుక నాకు తెలిసి నేను ఫ్రీక్ నీకు కనపడతాను చెప్పి కానీ నేను నీడగా చూస్తున్నావు మూవ్ అని చెప్తుంటే అప్పుడే నువ్వు పక్కకి వెళ్ళి పుడింగ్ నేను నా కొడుకు నేను వేసేస్తాను నేను నా కొడుకు నేను చంపేదానికి వచ్చాను తనైతే ఒక జీని సంబంధం చేస్తుంటాడు ఆ జీని అయితే మన జిమ్ అయితే ఫైట్ నేను సాంజితో ఫైట్ ఉంటే నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కానీ అనుకుంటా మొదటి పని నేను చూసుకున్నా అని చెప్పేసి మొదటితే మీరు దమ్మింగ్ చెప్పిస్తుంటే మొదటితే పరిగణకి వెళ్తుంటాడు సీజర్ అయితే మన పాపని తీసుకుని వెళ్తూ ఉంటాడు తర్వాత లూజర్ అయితే ఖచ్చితంగా సీజర్ అయితే మనకి ఆడ చూసిన ఈ లూజర్ ఎందుకు నేను ఖచ్చితంగా నా కొడుకు నేను చూసుకుంటా అని చెప్పేసి అక్కడ ఇంకా తర్వాత మనల్ని అయితే బేగా కూడా జిమ్లో యూజ్ చేస్తూ మనైతే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాడు మన పిక్ చేసి
గిఫ్ట్. ఇట్లా సాంజీ మన లూఫీ అయితే మన మీద అటాక్ చేయాలంటే అప్పుడే మనోడైతే లూఫీని పట్టేసుకుని ఉంటాడు. లూఫీని పట్టేసుకుని ఎవరు నా డబ్బులు కాకుండా కాబట్టి నేను చంపేస్తాను. ఎందుకంటే ఎవరు డౌట్ రాకూడదు. ఎందుకంటే ప్లస్ అలాగే నేను నా పని బాగా చేస్తానంటే అప్పుడే మనోడు చూస్తుంటే చాలా మంది వచ్చేసి మా జిమ్ మీద అటాక్ చేయాలనుకుంటారు. ప్రొకోస్ అయితే ఇక్కడ ఉంటాడు. ప్రొకోస్ నీకు నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు పోయిన వచ్చినప్పుడు నేను గుర్తుపడుతున్నాను. ఎందుకంటే నీ వల్ల నీ లాస్ట్ లైఫ్ అనేది ఎగిపోయింది. ఇక్కడికి వచ్చి నువ్వు చచ్చిపోయానుకుంటే అవును నేను చచ్చిపోయానికి వచ్చాను. లేదా నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతున్నావు కాబట్టి నేను చావడానికి నేను బంద్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని షేక్ అవుతా ఉంటుంది. లూఫీ విను ఏంటి నువ్వేం చేయంటే ఇలాగే మన బ్రుక్ అది ఇక్కడికి వచ్చేస్తున్నాడు. పడి అని చెప్తే అవును నేను పడి ఉన్నాను పడవని చెప్తే మన సాని అయితే ఆ జిమ్తో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరైనా మమ్మల్ని కాపాడింది మేము చనిపోతున్నాం మాకు అర్థం అనేది చెప్తుంది. ఇంకా విన్స్మాక్స్ అయితే మొత్తం ఫ్యామిలీ అయితే మొత్తం ఇరుక్కుపోయేదానికి స్టేజ్ ఉంది. నాన్న చూసేదానికి విచిత్రంగా ఉన్నా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళ బౌండరీ అయితే రెడీ అవుతుంది. రెడ్ చూసి రెడీ అయిపోతుంది. మన రెడ్ చూసి ఇక్కడ లేవు కాబట్టి నువ్వు అయిపోతున్నావు చచ్చిపోతున్నావు చెప్పేసి కదా ఇంత హ్యూమన్స్ కాదు ఇంత హ్యూమన్ మానిఫికేషన్ అది ఉండు ఈ ఫుల్స్ నీకు నవ్వుతుందని చెప్పి మన ఇంగ్లీతే మనం హ్యూమన్ అంటాడు మనం కాపాడలేతానని చెప్తూ కలిగి మేము చచ్చిపోతున్నాడు మేము చంపడం చాలా ఇష్టంగా ఉంది మేము తినబోతున్నాను నేను తొందరగా అని చెప్తూ కదా మీరు తన బాగుందని చెప్పేసి కదా చా నేను అడుగును కాకరా చేస్తాను అనుకున్నాను నేను మొత్తం నమ్మాను బిగ్ మమ్ ఏదో చెప్పు బిగ్ మమ్ నన్ను కాపాడు ప్లీజ్ బిగ్ మమ్ అని చెప్తాను అడుస్తుంటాడు తన జన్మ 66 అయితే ఏడుస్తుంది నేను ఏడుస్తున్నాడా నేను నమ్మలేకపోతుంది ఏదో ఒక బిగ్ న్యూస్ అని చెప్తాను ఏడుస్తుంది నేను ఏడుస్తుంటాడు చూసేవాడు నేను ఇంకా యూస్ఫుల్గా లేవు నువ్వు దేని పని నువ్వు ఓడిపోయి అని చెప్తుంటే మన బాబు కేక్ లేకపోయి ఉంటుంది తను కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి ఉంటుంది దాంతో ఇప్పుడు ఏం చేయలేదు నాకు అర్థం లేదు జడ్జి చూసేవాడిని ఇప్పుడు పని అయిపోయింది నువ్వు దీన్ని నేను తినబోతుంటాను కదా లూఫీ విను తను షాక్లో అయిపోయింది తను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది కాబట్టి తను కాపాడంటే ఏదో చేయాలని చెప్తే మన జర్మన్ 60 ఇంకా సాంజీ ఫ్యామిలీ కూడా నాశనం అయిపోతుంది నేను తనకి ఏమైనా కాడగొడి దగ్గరికి వస్తుంటాడు కాబట్టి మా పోటీ తీసుకుని పోయి తన దగ్గరికి వెళ్ళి నేను కాడగొడి ఆపడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ ఏం కాలేదు నేను చూసుకునేది అన్న అని చెప్పేసి అలా ఓకే అని చెప్పి కాడగొడితే ఈ పంక్ అయిపోయింది చెప్పి చూస్తూ ఉంటాడు ఫ్యూచర్ చూడగలుగుతాను కాబట్టి ఫ్యూచర్ మార్చడం రెడీ అవుతూ ఉంటాడు కాబట్టి జిమ్ ఇంకా పోకోక్స్ ఇద్దరు ఉంటాడు తన అలయన్స్ యూజ్ చేసుకుంటూ అయితే ఈ ఫైట్ చేసి రెడీ అవుతుంటే ఇంకా సాంజీ మీదకి తను అటాక్ చేస్తూ ఉంటాడు తర్వాత అయితే తన అలయన్స్ యూజ్ చేస్తూ మన ఫైట్ చేస్తే స్టార్ట్ అయిపోయి చావపోతున్నాడు మన లూఫ్ అయితే ఈ పిక్చర్ తీసుకుని చూపిస్తే చాలు మన బిగ్ మ్యాన్ అయితే పడిపోతుంది దాని ఇంకా ఆ ప్లాన్ యూజ్ చేద్దామని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటాడు తర్వాత మన ఫ్యూచర్ చేయబోతున్నాడు స్టార్ట్ చట్న కొడకని చెప్పి అడుస్తుంటే అందరూ ఇలా జరుగుతుండదు ఇక్కడ మనోడైతే క్రీమ్ జరుగుతుంది ఫస్ట్ నేను ఆపలని కొనుక్కుంటూ ఉంటాడు ఇంకా తర్వాత నన్ను చంపబాగా ప్లీజ్ నేను నా ఫేస్ నుంచి చూపిపోతున్నాను అని చెప్పి చెప్తూ ఈ ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది చూద్దాం ఉంటే ఆ బుక్ అనేది ఎరగిపోయి ఉంటుంది బిగ్ మీద కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది చూస్తూ ఉంటాడు తర్వాత లూఫీ ఖచ్చితంగా చెప్పిన మాటను ఇలా పనిచేయని చెప్పేసి అక్కడ లూఫీ కూడా ఖచ్చితంగా తన యాంగిల్ తీసుకుని అని చెప్పి కానీ తన దగ్గర తీసుకోకూడదు స్టార్ ఇట్లా ఉంటూ ఉంటాడు ఇంకోడైతే కరగొడి తర్వాత అయితే తన మీద అటాక్ చేస్తూ ఈ బ్యాస్ట్ని చంపేస్తాను చెప్పేసి నువ్వు చచ్చిపోరా అని చెప్పేసి మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత అయితే ఫైట్ చేసానికి టైం లేదు కానీ ఇప్పుడు లూఫీ అయితే ఎలా ఉంటే అప్పుడు మన బ్రుక్ అయితే మన లూఫీని ఆపేదానికి మన లూఫీని పంపించేసి ఉంటాడు అలాగే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి తీసేసి వచ్చి థ్యాంక్ యూ బ్రుక్ అని చెప్పేసి అక్కడ తనైతే ఐస్లో పెట్టేసిన అతను మెల్ట్ అయిపోయి వచ్చేసి ఉంటాడు ఇంకా లూఫీ సార్ నేను కాపాడుతాను ఖచ్చితంగా ఫైట్ చేయబోతాను నేను చంపేస్తుంటే నాకు చంపేదానికి కాల్చేదానికి ఏం లేదని చెప్పి నీ బోన్స్ కలిసేస్తుంటే ఓకే పడేలా చూద్దాం కానీ రారా చట్నం పడకని చెప్తుంటే కానీ ఎటువంటి యూస్ఫుల్ లేదు ఏంటంటే ఒక ఉచితం డెవల్ ఫుడ్ తిని ఉంటాడు ఫ్యూచర్ చూస్తుంటాడు తను ఏదో మార్చడానికి వెళ్తున్నాడు తర్వాత వాళ్ళది ఇక్కడ ఏం చేయబోతుంది మొత్తం ఫ్యూచర్ అయితే లేదు ఇక్కడైతే విన్స్మా ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది తను చూస్తుంటే మరి రెడ్ చూసి తీసుకున్నది తను ఏదో చేస్తాం రెడ్ చూసి ఎవరో తీసుకుంది రెంజి పడిగితే అని చెప్తుంటే తను వెపన్స్ ఎక్కడ దగ్గర మాకు తెలియదు నీ కొడుకు చావబోతున్నాడు నేను వెపన్స్ ఆల్రెడీ తీసేసాను సరే ఏం చెప్పబోతున్నావు చూద్దాం కానీ ఫన్గా పోతుందని చెప్పి అందరైతే సాంజీ ఏం చెప్పబోతుందో చూద్దాం అనుకుంటాడు దానైతే సాంజీ అయితే జీనితో ఫైట్ చేస్తుంటాడు సాంజీ చాలా కష్టపడి మీరు పడిగితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కానీ తను అయితే అక్కడే ఉంటాడు మనోడైతే సరే అయితే ఇక్కడ ఏం చెప్పబోతున్నాం మా ఫ్యామిలీ బెల్ట్ దగ్గర నాశనం అయిపోతుంది మొత్తం అయిపోతుందని చెప్పి మన అయితే బాధపడుతుంటాడు పడిగితే అని చెప్పి మనం అడుగుతున్నా కానీ ఉంటాడు సాంజీ ఫ్యామిలీ అయితే డేంజర్లో ఉంటుంది మన లూఫీ అయితే హరి అప్ లూఫీ చేయని చెప్తున్నా కానీ లూఫీ అయితే తన చిన్న ఫామ్లో ఉంటాడు మన కారు పెడితే మనం అంటే 15,000 చూసాడు కడవలు చచ్చిపోవడం చెప్తే మనైతే ఆ ఫోటో అయితే మన బిగ్ మ్యామ్ దగ్గర పడేసా కదా బిగ్ మ్యామ్ దాన్ని చూసేసి ఉంటుంది నో బిగ్ మ్యామ్ దాన్ని చూసేస్తుందని చెప్పి అందరూ చూసి భయపడుతూ ఉంటాడు ఆల్రెడీ అయిపోయింది బిగ్ మ్యామ్ తన కాంగ్రెస్ హక్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది తనైతే చాలా భయపడుతూ ఉంటుంది ఇంకా మనోళ్ళైతే మన సాంజీ తన మీద అటాక్ చేసేందుకు వెళ్తూ ఉంటాడు మనైతే దియాబులు జిమ్మే యూజ్ చేస్తూ మన ఫ్యామిలీని కాపాడేసి ఉంటాడు ఇంకా దాని తర్వాత అయితే తనైతే సరే అయితే తను వీక్ అయింది కాదు తను వీక్ అయిపోయింది కానీ పేదని చెప్పి మమ్మీ అయితే వీక్ అయిపోయింది ఏం గుడ్ బై బిగ్ మ్యామ్ అని చెప్పేసి తనైతే బిగ్ మ్యామ్ పిలిచేసి ఉంటాడు మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ నన్ను ఎందుకు వదిలేదు వెళ్ళిపోయి మమ్మీ అని చెప్పి తనైతే ఏడుస్తుంటుంది అమ్మ ఎక్కడున్నా అమ్మ చెప్తాను ఎందుకు వెళ్ళిపోయావు అమ్మ చెప్తాను ఏడుస్తూ ఉంటుంది ఇంకా దానైతే ప్లీజ్ అమ్మ నా మాట విను అమ్మ ఎక్కడున్నా అని చెప్పి తనైతే 60 years అయితే బిగ్ మ్యామ్ మన దగ్గర ఇక్కడ ఉన్నది తనైతే బిగ్ మ్యామ్ తెలుస్తూ తనైతే వెళ్ళిపో ఫెయిల్ అయితే బిగ్ మ్యామ్ అయితే
అసలు మదర్ అండ్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే బిగ్ మామ్ అయితే ఒక జైంట్ లాగొద్దని చెప్పేసి ఇంకా తర్వాత అయితే బిగ్ మామ్‌ని అయితే ఇక్కడ ఏదో చేసేసి వదిలేయాలనుకుంటే అప్పుడే బిగ్ మామ్ ఇక్కడ దిగిన వెంటనే చాలా దుమ్ము వచ్చేసి ఉంటది. "మమ్మ ఇక్కడ ఏం చేయబోతున్నావు? మనం ఒక పార్టీ చేసుకోబోతున్నాం ఇంకా" చెప్తే, "అవును స్వీటీ అటు నువ్వు ఎక్కడైనా పోతున్నావు. నువ్వు మా కోసం వెయిట్ చేయబోతున్నావు. వెయిట్ చేస్తున్నాను ఇంకా నీ దగ్గర క్యాండీస్ చాలా ఎక్కువ ఉంది." కానీ తన ఫ్యామిలీ అయితే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నేను డాడీ పనుందని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఆ జైంట్ మాస్టర్‌ని వదిలేసి వచ్చేస్తానని చెప్పి వాడు కాస్త ఆనందంగా కూడా ఉంటాడు. సీ యూ సూన్ అమ్మా నాన్న అని చెప్పేసి ఏడంటే డేంజర్ కాబట్టి హోలీ మదర్‌ది ఇక్కడే ఉంటదని అనుకుంటాడు. అసలు ఈ బిగ్ మామ్ అయితే మొత్తం తినేసి ఉంటది. చాలా ఆకలేస్తుంటది. ఏంటిది నాకు ఏం లేదని చెప్పి చూస్తుంటే నేను చాలా హంగ్రీగా ఉన్నాను. అమ్మ నాన్న ఇంకా రాలేదేంటి? నేనేమనుకుంటున్నాను వాళ్ళేమైనా మర్చిపోయారా నన్ను? అమ్మ ఎక్కడున్నా అని చెప్తే అప్పుడు మనకు ఒక పైరట్స్ గ్రూప్ అని చూపిస్తుంటారు. ఇది జైన్ పైరట్స్ చాలా స్ట్రాంగ్ ఏంటంటే అయితే మన లూఫీలు కూడా కలిసి ఉంటారు. కానీ వాళ్ళు జైన్ పైరట్స్‌లో కొంతమంది అయితే మెడిన్స్ అయితే దొరికిపోయి ఉంటారు మెడిన్స్‌కి. అయితే వాళ్ళని కాపాడడానికి మనైతే హోలీ మదర్ అక్కడికి వచ్చి ఉంటుంది. తనైతే తనతో ఏం చేయకూడదు ఒక రేసిస్ అయితే కంట్రోల్ చేయాలి. అలాగే తనైతే సిస్టర్ క్యారవెన్ తనైతే ఎందుకు ఇలా చేస్తున్నావు ఒక రెబెలెన్స్ సూచిస్తూ ఉంటే లేదు మన వాళ్ళని కాపాడని చెప్పి నేను చూస్తున్నాను. కాబట్టి తనని చంపబాకని చెప్పేసి నేను ఎలిబాస్ నేను కంట్రోల్ చేస్తానని చెప్పి తను చెప్పేసి ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత అయితే తను చూస్తుంటే తనకు ఎటువంటి రేసిస్ లేకుండా తన ఫ్యామిలీని కాపాడతానని చెప్పేసి అలాగే బిగ్ మామ్‌గా నేను చూసుకుంటాను ఇదంతా చెప్పేసి 37 ఇయర్స్ వరకు తనంతా చూసుకుంటుంది. 37 ఇయర్స్ తర్వాత నైస్ టు మీట్ యూ అలాగే బిగ్ మామ్ అని చెప్పేసి తనతో లోపలికి తీసుకున్నాం చెప్పేసి ఇదంతా ఆ ఫ్రెండ్స్ మన మీ ఫ్రెండ్సే మా పేరెంట్స్ లేనివాడే నువ్వు ఒక జైంట్ తను హ్యూజ్‌గా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే థ్యాంక్ యూ అని చెప్పేసి మన బిగ్ మామ్ కూడా చెప్తూ ఉంటుంది. ఈ పిల్లలందరూ వాళ్ళ ఫ్యామిలీలో లేస్తున్నాడు. ఇంకా వచ్చి తినడం కానీ ఇంక అందరూ బానే అంటాడు. ఒక ట్రైబ్ నుంచి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు జైంట్‌లో ఉన్నాడని చెప్పేసి తన కొట్టపిల్ల బాగుంది. తన పేరని చెప్పి తనైతే లిలిట్ అని చెప్పేసి ఇంకా తర్వాత వాళ్ళందరికి ఫుడ్ తీసుకొని వస్తే తనకు జైన్ ఫ్యామిలీ కలిసిపోయి ఉంటే తనైతే ఇది చాలా బాగుంది అనుకుంటే తనైతే ఒక బియర్ ఇంకా ఉల్ఫ్‌తో ఫైట్ చేసుకుంటూ ఉంటే ఉల్ఫ్‌ని దూరంగా పెట్టేసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తుంటే తనైతే తెలియక ఒక ఉల్ఫ్‌ని కొట్టేసింది. అమ్మ వీడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌గా చేసాను. తనైతే బియర్ అయితే తన ఉల్ఫ్‌ని తినేసింది. కాకపోతే తన ఫ్రెండ్స్‌గా చేసినా కానీ ఇద్దరు సేమ్‌గా లేడు. నాకు నచ్చలేదు దానికే కొట్టింటే తన ఫ్రెండ్స్ కొట్టిందా తను ఒక్క దెబ్బతో తన పన పెట్టిందా ఒక బ్లూ తను చాలా అర్థం కావట్లేదు తను స్ట్రాంగ్ అనుకుని చెప్తుంటాడు. ఇంకా తర్వాత అయితే తను స్ట్రాంగ్ అని చెప్పేసి సర్లే తను లోపలికి వచ్చి అని చెప్పి చెప్తూ ఇంకా తర్వాత దీని అంటే ఎవరో దూరం నుంచి చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మన పాప అయితే అందరితో ఆడుకుంటూ ఉంటుంది. తను ఆడుకుంటూ ఉంటుంది. కానీ బట్ అమ్మ ప్లీజ్ అమ్మ కాపాడని చెప్తే తను ఎప్పుడు మాస్టర్ తన మా బోన్స్ కొట్టాలని చూస్తుంది. తను నార్మల్గా ఉండదు. తను నార్మల్ ట్రైబ్ నుంచి వచ్చాడు. ఇంకా తర్వాత అయితే లిలిట్ అయితే ఎప్పుడు అందరికి కాపాడాలనుకుంటాడు. ఇంకా తర్వాత అందరూ లిలిట్ మీద తనకు తెలిఫైన్ తన ఒక ఫిష్ మ్యాన్ కూడా ఆడుకుంటూ ఉంటుంది. తన స్కిన్ కట్లో ఉందని చెప్పేసి అమ్మ నా క్షమించు లిలిట్ మన చంపల్లో ఉండి ప్లీజ్ వెయిట్ చేయండి నన్ను ఆడుకోమని చెప్పేసి అందరు వినండి లిలిట్ మనం ఆడుకుంటుంది. ఇంకా తెలుబాఫ్ అయితే 40 ఇయర్స్ నుంచి మా కింగ్స్ అయితే ఇక్కడ లేడు. అది వాళ్ళ ఫాదర్స్ తెలిసిన విషయం కదా వాళ్ళు ఎవరో కాదు. మన బోలి ఇంకా డోలీ ఇద్దరు ఇక్కడ ఫైట్ చేసుకుని ఉంటాడు. ఇంకా డోలీ ఇంకా బోలి ఇద్దరు అప్పుడు మన 2 years ago మన స్టాచ్యూలు వచ్చేసి ఇద్దరు ఫ్రీ చేసేసి కొంచెం పంపించేసి ఉంటారు. వాళ్ళకి ఫిష్ అర్థం వాళ్ళు దాంట్లో నుంచి పంపించి ఇంకా ఎలీస్ లాబీ అయితే వీళ్ళు ఇక్కడ వచ్చేసి కనుక్కుని ఉంటాడు. అయితే అక్కడికి వచ్చేసి అలా ఎలీస్ లాబీ అయితే మన ఊసాబ్ చెప్పుంటాడు బోలి ఇంకా దోగేది అక్కడే ఉన్నాడని చెప్పేసి ఇంకా లూఫీ అదర్స్ ఇంకా ఎలీస్ లాబీ అయితే కాపాడేసగల మళ్ళీ అయితే ఫస్ట్ చూసి వెంటనే తనైతే తప్పని చూసుకుని తనకు జైంట్ అనుకుంటాడు. తర్వాత 12 రోజులు తను ఖచ్చితంగా ఆకలి లేకుండా తినాలి తను ఫాస్టింగ్ చేయాలని చెప్పేసి తను మన నీళ్ళు వాటర్ తాగాలి ఆకలి పెట్టి చచ్చిపోతుంటే ఒక ఫెస్టివల్ చెప్తుంటారు. అజుద్దీన్ అయితే వాళ్ళ నాన్నగారి టైం తీసుకుంటుంటాడు. అజుద్దీన్ మనకి దశరథ చూసింటాను అంటే మన లూఫీ మెంబర్స్లో ఒకడు. ఇంకా నాడైతే అజుద్దీన్ అయితే ఖచ్చితంగా డోలీ ఇంకా భోగి చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి ఇంకా నాన్న ట్రైన్ చేసుకొని చెప్తూ ఉంటాడు. ఇంకా నాడత నీకైతే ఇద్దరు రాజులు ఉంటాడు. వాళ్ళకి ఏజ్ అనేది 300 పైన ఉంటుంది. దాంతో గేట్ ఫడేస్ అని చెప్తుంటాడు. ఇంకా దానితో వాళ్ళ పేరు మనకు అనవసరం లేదు. లేకపోతే లిలీ దగ్గర చూసి చాలా అవుతుంది. సరే చూద్దాం పదా అని చెప్పి వెళ్తుంటాడు. తర్వాత ఇంటికి వెళ్తుంటే చాలా స్వీట్ డిలీషియస్ అయిన ఒక కొత్త సైమల్ అని చెప్పి సాల్మాన్ అని చెప్పి ఒక కొత్త డిలీషియస్ అయిన సౌండ్ అనేది తెచ్చుంటాడు. దాని కసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది ప్రిన్స్ లోకి అయితే పట్టున్నాడు అని చెప్పేసి ఇంకా గాడ్ అయితే మొత్తం చేస్తానని చెప్పేసి పిల్లలు తొందరగా ఎదిగిపోతానని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ ఫుడ్ అని చెప్పి చెప్తుంటే మన పాప తెలిసి సాల్మాన్ తింటా అని చెప్పి ఇది చాలా తెలియజేసుకున్నా అని చెప్పి తను చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది. మన పాప అయితే దొరికినట్టుగా దొబ్బు తింటానే ఉంటుంది. లైక్ ఉండదు కదా అని చెప్పేసి ఇంత తను తింటా ఉన్నా కానీ తనైతే సరే పాప దొరికిన కదా తింటూ ఉంటుంది. తనైతే తను ఖచ్చితంగా కథలు వింటూ ఉంటుంది. ఇట్లా ట్రై చేస్తుంది. ఇంకా ఫాస్టింగ్ దానికి తనైతే లూజ్ వెయిట్ ఉంది. 5 రోజుకి అయితే చాలా ఆకలేస్తుంది. అమ్మ పడుకుందామని నేను ఉంటున్నాను. తనైతే చాలా తెలియజేసుకున్నది. ఆ రోజు అయితే ఇంకా ఆకలేస్తుంది. ఆ లిలిత్ అయితే ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. తను చాలా పెద్ద మ్యాటర్ చేసింది అక్కడ చూస్తుంది. మొత్తం లిలిత్ అయితే చాలా పెద్ద పని చేసేసింది. తనైతే మొత్తం నాశనం వస్తుంది. ఆర్డర్ తన ఇంటికి చేస్తుందని చెప్పి చెప్తూ మొన్న తెచ్చుంటాడు. మన పాప చెప్పేదానికి తనైతే నాకు సల్మాన్ కావాలి తీసుకురండి ప్రజలు దాన్ని తీసుకుని చెప్పి తను అడుస్తుంటే మన పాప అయితే తీసుకుని నాకు పిల్లలు అన్నావు కదా నువ్వు మొత్తం నాశనం చేస్తాను చెప్పేసి అక్కడ తను ఒక చెట్టు అయితే ఆ స్పాట్ కొట్టేసి మన
మనైతే ఎట్టి కింద కొట్టేసి ఉంటుంది. జూలియట్ అయితే పడిపోయి ఉంటాడు. జూలియట్ సమ్ అయితే అయిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత సాల్మన్ ఎక్కడ ఉంది తీసుకుని నాకు కావాలని చెప్తూ అయితే తనకు మంచి పాప అదే అని చెప్పి తనైతే విలేజ్ మొత్తం అగ్ని చేసేసి ఉంటుంది. తనైతే కొంతమంది దగ్గరికి పోయి ప్లీజ్ వాగా నన్ను తీసుకుని దాని ఫెస్టివల్ కోసం నుంచి పెట్టంటే పర్వాలేదు ఇచ్చేది నేను తర్వాత చేపిస్తాను అని చెప్పేసి స్టే ఫ్రమ్ దిస్ అని చెప్పేసి తన సోల్ డెవిల్ ఫుడ్ యూస్ చేస్తూ అంటే తన మదర్ అయితే ఆ సోల్ డెవిల్ ఫుడ్ ఆ నిప్పు మొత్తాన్ని ఆపేదానికి ట్రై చేస్తుంది. తనకైతే నేను ఒపోస్ అని చెప్పి పేరు పెట్టింది ప్రొడ్యూస్ పేరు విచిట్ అనేది. తనైతే తన ఫైట్ కంట్రోల్ చేస్తూ తను చూసిన ఒక డీమన్ లాగా నాకు తనైతే ఫీడ్ చేస్తూ తనకు ట్రై చేస్తూ ఎంతైతే తన దూరం పంపించేసింది. అయితే ఫైర్ మొత్తం అయిపోయి ఉంటుంది. మమ్మీ అయితే దానికైతే ఒక పేరు పెట్టి తనైతే ఒక ఫ్యామిలీలో మెంబర్ మార్చుకుంటుంది. ఒక మిరాకిల్ అనుకుంటుంది. నా సోల్ అని చెప్తూ చెప్పుకుంటాడు. నాకైతే అన్నాడు తనైతే పిల్లైనా కానీ తనైతే చంపేసింది. తన పనిష్మెంట్ చేయాలి. ఎల్బాఫ్లోని రూల్ ప్యాక్ అయితే తను చంపాలని చెప్పి చూస్తుంటాడు. ఇంకా అందరూ తను చంపాలంటే మన అమ్మ వచ్చేసి అక్కడ ఆపేసింది. లేదు తను నేను చూస్తున్నాను, తను ఒక క్రిమినల్ కాదు, తను నాకు తెలియక చేసింది, తన ఆకలి మీద అలా చేసిందని చెప్పి చెప్తుంటుంది. కాబట్టి తను మీరు ఏమన్నా పాకండి ప్లీజ్ తను వదిలేనని చెప్తూ తను మేము అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం చెప్పేసి అక్కడ సరే మీ ఎల్బాఫ్ నుంచి ఇక్కడ వెళ్ళిపోండి ప్లీజ్ తను చెప్పానని చెప్తున్నాను కానీ లేదు ప్లీజ్ తను మీ ఒంటరికి వదిలేంది, తను ఏం చేయలేదు ప్లీజ్ తను ఎల్బాఫ్లో ప్రయాణి మొత్తం నాశనం చేసింది. కాబట్టి ఏమైనా పడలేదు తను చంపేస్తాను చెప్తున్నా సరే వెళ్ళిపోతుంది. తనైతే తను చనిపోయిన క్షమించండి ఎందుకు చనిపోయినా నాకు తెలియదు, తను నేను చాలా బాధపడతాను చెప్పేసి తను నిజంగా గుర్తులేదని చెప్పి అందరూ అంటా ఉంటాడు. తనైతే వాళ్ళకి నుంచి వెళ్ళిపోతూ ఇంక మన లీడ్ మీద చాలా కోపం పెట్టుకుని ఉంటాడు. అదే మన బిగ్ బామ్ మీద. ఇంకా తనైతే వెళ్ళిపోకుండా వదిలేసి ఒక దూరంగా ఒక పెట్టాలలో వెళ్ళిపోయి ఉంటాడు. అందరూ అయితే ఇక్కడికి వచ్చి మేము చేయాల్సిన అవసరం లేదు, మేము మీ మౌంటైన్కి రావాల్సిన లేదు, తన ఫేస్ చూడాలి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అందరైతే చెప్పుంటాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి అయిపోయింది. అక్కడ మనైతే నార్మల్ అయితే వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటాడు. లైక్ వాళ్ళైతే ఎప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారుగా ఇంకా వాళ్ళకి చావకుండా బాగానే ఉంటాడు. ఇంకా దానైతే మనైతే పాప అయితే ఒక నేను లాన్లీకి వెళ్ళేసి వస్తాను, మెల్లగా నేను ఫుడ్ ఏం కాలేదు బాగానే చేస్తాను, మీకు బొమ్మల వాళ్ళు చెప్పని చెప్పేసి అలా నాకు సమయ ఫైట్ కావాలని చెప్పి చెప్తుంటాడు. తర్వాత మెడిషిప్ ఏదానికి వెళ్తుంది టేక్ మందని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత మెడిషిప్ వెళ్తే అండర్స్టాండ్ ఇసేంటికి వచ్చేస్తుంది బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను, సో మంచి పేరు దొరికింది, నేను తెలుగు ఆఫ్ వదిలేసి వచ్చాను, మీరు తొందరగా వచ్చేస్తాను మేము అనుకోలేదు చెప్తే అవును నేను కూడా అనుకోలేదు, సర్లే ఫస్ట్ ఇక్కడ ఏం చేయమంటానికి వచ్చేసి కదా ఇక నేవాళ్ళకి అయితే ఒక పాప దొరుకుంటుంది. ఆ పాప అయితే మన పాపని అయితే తెలుసుకుంటే తన సెలిస్టర్ డ్రాగన్ కోసం పనిచేస్తాను చెప్పేసి తనైతే 32 years అయితే తను చేసిన ప్లాన్ పక్కనైతే తను ఏదో 50 years జైన్ కూడా ఈజీ కూడా చేసింది. తను చాలా పవర్ఫుల్ ఉంది. నేను 50 years క్రితం నేను చేసి మనకి గుర్తుంది కదా, ఇది వచ్చినప్పుడు నా కోసం మనీ తీసుకుంది, నేను 2 years నుంచి హోల్గోన్ కోసం పనిచేస్తున్నాను, నేను హోలీ మన పేరేసుకుని ఇక్కడ చాలా ఎక్కువ పనులు చేస్తానని చెప్పేసి తనైతే ఆఫ్లైన్ స్టైల్ అని చెప్పి చూపిస్తుంటుంది. అయితే పిల్లలు తను అమ్మేస్తుంటుంది. ఇంకా తనైతే మన పాప అయితే లీడ్కి అయితే చాలా మంచి రోజు వెళ్తే అందరు ప్రైజ్ కావాలని చెప్పేసి ఇంకా ప్రైజ్ కావాలని చెప్పేసి దానికి బ్లింక్స్ ఇక్కడ అందరికీ నేర్పిస్తుంటుంది. అయితే మన బ్లింక్స్ ఇక్కడ పడుతూ ఉంటాడు. ఇంకా తనైతే హోల్గోన్ తను అమ్మేయాలని చెప్పేసి చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అందరూ పడుకున్న తర్వాత మన పాప అయితే సీక్రెట్గా వెళ్ళి తను దీని మాట్లాడుకుని ఉంటుంది. తను మన బిగ్ మామ్ నమ్మేసేదానికి ఇంకా మన బిగ్ మామ్కి అయితే బర్త్డే హ్యాపీ బర్త్డే చేసి ఉంటాడు. తను చూసుకుంటే తనకు కావాల్సిన ఫేవరెట్ ఐటమ్ అయినా సాల్మన్ అనేది అక్కడ ఉంటుంది. తనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తను చేసేదాకా మనం టీ పార్టీ చేసుకున్నాం, తను అందరూ జాయిన్ అవ్వను ఇంకా మా అమ్మ నువ్వు జాయిన్ అవ్వ చేసేదాకా ఓకే అని చెప్పుంటాడు. ఇంకా అయితే అందరూ తినేదానికి రేవుతుంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి తింటూ చాలా డిలీషియస్గా అని చెప్పేసి తనైతే ఆపుకొని దాన్ని తింటూ వెళ్ళిపోతుంది. ఇది చాలా నిజంగా బాగుంది చెప్తూ తనైతే మొత్తం తినేస్తూ ఉంటుంది. ఇంకా తను చూసుకుంటే ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇది నా తొడుగుని గిఫ్ట్ అని చెప్పేసి ఇంకా తను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నువ్వు చేసేసావు బాగుంది లిలిట్ నువ్వు చాలా మంచిదని అని చెప్తూ థ్యాంక్ యూ గైస్ అని చెప్పి తను చెప్తుంటుంది. అయితే అందరు ఫన్ చేస్తూ అందరు బాగుంటాడు. మదర్ నువ్వు చాలా బాగున్నావు మదర్, థ్యాంక్ యూ మదర్, మేము ఒక ఫ్యామిలీ అని చెప్పి చెప్తూ ఇది చాలా తెలియజేసి అని చెప్తూ నువ్వు చాలా బాగుంది, నా బెటర్ జాబ్ బాగా జరిగింది చెప్పి తను చెప్తుంటే అంతే ఏమైంది అందరూ ఎక్కడికి వెళ్ళాడు, అమ్మ ఎక్కడున్నా అమ్మ అని చూస్తుంటే అమ్మ సడన్గా ఎక్కడికి మారిపోయి అమ్మ ఎవరు ఎక్కడ ఉన్నాడు, హే ఎక్కడ పోయాడు, నన్ను వదిలేసాడా, నన్ను మళ్ళీ ఒంటరిగా చేసేసాడా, ఎక్కడికి వెళ్ళని చెప్తుంది. మనం బిగ్ మామ్ అమ్మా ఎక్కడికి వెళ్ళావు అమ్మా తనైతే బిగ్ మామ్ అయితే ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇంకా మన స్టార్ ఛానల్ రెడీ అయిపోతుంది బిగ్ మామ్ నడిచేదానికి. మన పాప దానికైతే ఇంగ్లాండ్ దగ్గర పడిపోతుంటాడు, కానీ మనలో అయితే క్లిక్స్ పెట్టుకుని ఉంటాడు. ఇంకా బిగ్ మామ్ నేసేదానికి రెడీ అవుతుంది. బిగ్ మామ్ క్యాండిల్ చూస్తుంటే అమ్మ ఎక్కడికి వెళ్ళా అమ్మ అందరూ నొల్లేసి ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తుంటే తను ఎల్బాఫ్లో చూస్తుంటే ఎల్బాఫ్ స్టోరీ చూస్తుంటే తన ఒక మాస్టర్ తను చేసిన పని ఎవరు చెప్పకూడదు అని చెప్పి అందరి అక్కడి నుంచి పాడిపోయి అంటాడు. ఇంకా దానితో తను చేసిన దానికి అందరూ ఫ్రేమ్లో చూసింది అమ్మ ఎక్కడికి వెళ్ళమ్మా దీనంటే ఒక పైట్ అంతా చూస్తూ ఉండేవాడు. ప్లస్ అలాగే తను చూసి వాడిని తన అభివృద్ధిని చూసి తన ఒక మాస్టర్ తన కుక్ డేవిల్ ఫుడ్ తనకి వెనకాల తినిపించవచ్చు అని చెప్తూ తను లేట్ అయినట్టు చూస్తుంది. తనకు ఆకలి చూస్తుంటే తను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి నువ్వు ఆకలిగా ఉన్నావు చిన్న పాప, సరే నీకు నేను ఫుడ్ నేను తినిపిస్తాను, నీ డ్రీమ్ నేను అడిగేసగల నా డ్రీమా అది చాలా పెద్దది, సరే నేను తర్వాత చెప్తాను కానీ నీకు ఫుడ్ వేస్తున్నాను అని చెప్పేసి అక్కడ తను అయితే చూసి పడుతున్నాను నిజంగా ఆకలి వేస్తుంది. తను బిగ్ మామ్ పడితే అలా అయితే సృష్టించబడి ఉంటుంది. తనైతే మన
బిగ్ మామ్ అయితే తన అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి ఇంకా లిలిట్ కోసం తను అనుకుంటూ ఉంటాడు. తను ఆపాలని చెప్పేసి ఇంకా టీ పార్టీ అయితే ఈరోజు అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా తను తీసేదానికి రెడీ అవుతుంటే తను అడుగుతుంటుంది. అప్పుడే ఇంకా బిగ్ మామ్ మీద అయితే అటాక్ చేసేదానికి రెడీ అయిపోతూ ఉంటాడు వాళ్ళందరూ. ఇంకా తర్వాత బిగ్ మామ్ మీద అయితే మా అమ్మాయి అయిపోయింది, ఇంకా బిగ్ మామ్ మీద అటాక్ అయిపోతుంది కేవలం చూసుకుని చెప్పేసి తనైతే బాధపడుతుంది. తనైతే తన బ్యాక్ స్టోరీ అయితే తన నార్మల్ చెప్పుంటుంది. ఇప్పుడు రేసిజం అయితే ఉండకూడదు, ఇక్కడ మన ప్రతి ఒక్క రేసిజం ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్క మెంబర్ని ప్రతి ఒక్క కంట్రీలో మనం ఒక చోటుకు మార్చుకున్నాం అని చెప్పేసి అలా నేను ఖచ్చితంగా పని చేస్తానని చెప్పేసి చెప్తుంటాడు. అది నా డ్రీమ్ ల్యాండ్ ఖచ్చితంగా చేస్తాను, నువ్వు చాలా మంచి పాప అని చెప్పి తన అమ్మ కూడా చెప్పుంటుంది. తనైతే తను బాగా చూస్తుంది. తనైతే అమ్మ అనేది ఇలా ఉన్నాడు, నా డ్రీమ్ ల్యాండ్ ఖచ్చితంగా చేయగలిగితే ఒక కంట్రీ మొత్తం ఒక నిజమైన కంట్రీగా మార్చగలను, తనకు పిలిచి ఆడదాం అబ్బాయి అని చెప్పేసి మనలో చెప్పుంటాడు. ఇంకా తనైతే దెన్ ఇంకోళ్ళ అయితే బిగ్ మామ్ అయితే తన సోల్ పవర్ వచ్చి మా అమ్మ పవర్ అనేది మా అమ్మ చెప్తే నేను చూపిస్తాను చెప్తుంటే నాకు తెలిసింది తన అమ్మని తినేస్తుంది అనుకుంటున్నాను నేను. సర్లే తను బాగుంటుంది. ఇంకా అలాగే తనైతే ప్రాణాలు పోస్తుంది. కాకపోతే నేను మనకు పైరట్ అయిపోవచ్చు, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని చెప్పి తనైతే ఇంకా మెరీన్స్ అయితే ఏళ్ళని చూసినాక వచ్చి ఉంటాడు. ఆయన అంతకైతే ఒక సౌండ్ వచ్చి ఉంటుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు. ఏనా వయసు అయిపోయి అందరూ మెరీన్స్ అయితే వెతుకుంటున్నాడు. నువ్వు విన్నావు కదా నిజంగా అయితే అది ఫ్లేవర్ అని వినపడుతుంది. ఏంటది నేను చూస్తుంటే రాయలు రప్పలు అన్ని మాట్లాడుతుంటాయి. ఏంది దాన్ని చూస్తుంటే లెట్స్ ప్లే పార్టీ లెట్స్ ప్లే అని చెప్పి నడుస్తుంటే అందరు ఆపండి, మీరైతే వాడిని మీ వాళ్ళు అయితే తను లాగేసుకుంటా నువ్వే నా బిగ్ మామ్ అని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతుంటాడు. సరే మాట పట్టు అని చెప్తే మీ చట్న అడుగులు మీతో పాటు నేను రాను, మీరు మా వాళ్ళని హెల్ప్ చేస్తాను చెప్పాడు. అందుకోసం మిమ్మల్ని నేను చేస్తాను చెప్పి మన బిగ్ మామ్ అయితే రెడీ అవుతుంది. తను చూసి చిన్న పాపే, కానీ తను చిన్న పాపే తను చాలా చాలా పెద్ద పనులు చేసి ఉంటుంది. తన బౌండరీ చాలా ఎక్కువైపోయినది. తనైతే చాలా పెద్ద పనులు చేసేగల తను కాపే ఒక విలన్ అవుతుందని చెప్పేసి హోల్ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయిపోయినది. బిగ్ మామ్ అయితే చిన్నగా తనైతే తింటూ ఒక కింద బాగా పెంచుతుంది. వాచ్ తనైతే ఎవరో చంపాలని చూస్తున్నా కానీ బిగ్ మామ్ అయితే తను చూసినాక తన పవర్స్ యూజ్ చేస్తూ వాళ్ళని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. అయితే బిగ్ మామ్ అయితే చిన్నగా అయితే పెట్టే కంటే నాశనం చేస్తూ తింటే చాలా ధనవంతం అయిపోతాను, నేను చాలా ఫండింగ్గా ఉంటుందని చెప్పేసి మనది అక్కడ ఉంటాడు. తను తన పీస్ఫుల్ లైఫ్ అయితే వెళ్ళిపోతుంది. బిగ్ మామ్ అయితే అలా చాలా మంది చూస్తుంది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళు, నేను చాలా మిస్ అవుతున్నాను, ఒకరోజు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అంటున్నాను, ఒకరోజు మళ్ళీ మనం టీ పార్టీ చేసుకుంటున్నానమ్మా, నేను వింటున్నావా, నేను ఆడదాం ఆపలేకపోతున్నాను అమ్మ ఎక్కడ ఉన్నా చెప్పి నేను వదిలిపెట్టిన హ్యాట్ ఎక్కడ ఉన్నారో చట్టం కడకని చూస్తుంటే తను అటాక్ చేస్తుంటారు వీళ్ళందరూ. కానీ అటాక్ అయితే మన బిగ్ మామ్ అయితే ఫెయిల్ అయిపోయింది. అంటే బిగ్ మామ్ చేసి ఉండదు, ఫెయిల్ అయిపోయా నాకు తెలుసు. ఏంటంటే అటాక్ తన మీద పడదు. ఎందుకంటే తను ఒక ఎంపరర్ని ఓడిసే ఉంది, ఒక ఓల్డ్ ముసలామి స్ట్రాంగ్, తను ఒక ఎంపరర్ని ఓడించడానికి చాలా కష్టపడాలి. కానీ ఆ వెపన్ చాలా అయిపోయింది. మనం మిర్రర్లో పరిగెత్తాం కానీ అని చెప్పేసి మనోడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు చూసి షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే మనోడైతే ఒక కూలి ఫామ్ లోకి మారిపోయి ఉంటాడు. మనోడు చూసుకుంటే ఒక బిగ్ ఫాటర్ అయితే తన రియల్ ఫామ్ లోకి మారిపోయి తనైతే నన్ను వేసేదానికి బిగ్ మామ్ అయితే తనకి అటాక్ చేయని చెప్పి రెడీ అవుతుంటాడు క్యాసిల్ అవుతే. ఇంకా దీని లోపలికి వచ్చింది, దీని మనం పడిగిద్దామని చెప్పేసి వాళ్ళంతా బిగ్ మామ్ మీద అటాక్ చేస్తూ ఇంకా బిగ్ మామ్ మీద పిల్లల్ని అంటే చంపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. తర్వాత మన క్యాసిల్ లోపలికి పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంటాడు. తర్వాత తను సో పేషెన్స్ తో మన లూఫీలతో మాట్లాడుతూ తన కెనాన్స్ అయితే తన ఫింగర్స్ తో కంట్రోల్ చేస్తుంటాడు. మనైతే ఇక్కడికి లోపలికి వచ్చి ఎక్కువసేపు నేను ఆపలేని చెప్తుంటే ఇంకా బిగ్ మామ్ అయితే చాలా కోప్పడిపోయి ఉంటుంది. స్టార్ లిఫ్ట్ ఎక్కడ అని చెప్పేసి తనకి కావాల్సిన టమాకా బాక్స్ అయితే దొరికేసి ఉంటుంది. తను తీసుకునే దాకా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. తన ఫిష్ మ్యాన్ నుంచి జనరేషన్ నుంచి పోతాం బాక్స్ ఇద్దా అని చెప్పేసి మొన్న దగ్గర నుంచి పారిపోని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. తనైతే తన మీద అటాక్ చేసినకి బిగ్ బర్డ్ నువ్వు వచ్చేస్తావు అని చెప్తుంటే తన చంపబోతాను ఇక్కడ నుంచి పారిపోని చెప్పి తన దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాకపోతే కారు కూడా అయితే తను పాపేసి తన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తనైతే తనైతే స్ట్రైట్ గా తనైతే వాళ్ళ దగ్గరికి పెద్ద మూసేరా చట్టం కూడా గేట్ మూసేరా అన్నట్టు వచ్చేస్తుంది. లేదు నామీ వాళ్ళు ఇక్కడికి రావాలనిపించి నామీ వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. తర్వాత హరి మీరు తన్నారని చెప్తుంటే తనైతే జైన్ పాప అయితే మన నామిని పట్టేసుకుని ఉంటుంది. అయితే మన లూఫీ దిగి ఫైట్ చేసి రెడీ అవుతున్నాడు ఇంకా నామిని కప్పడని చెప్పి. ఇక్కడైతే ఇంకా అందరూ దిగేసి మన నామినితో ఇంకోళ్ళతో ఫైట్ చేసి రెడీ అవుతుంటే మన చాపడికైతే మంచి దెబ్బలు కొడుతుంటే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళైతే జర్మన్ 66 అయితే వాళ్ళతో పవర్ రేంజర్స్ లాగా వాళ్ళైతే వాళ్ళ జర్మన్ సూట్స్ అయితే స్టార్ట్ చేసేసి ఉంటాయి. అవైతే రెడీ అయిపోయి ఉంటాయి. మనోడైతే ఎలక్ట్రికల్ బ్లూ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వాడికి అయితే తనకి ఇంకో పేరు ఉంటుంది వెళ్ళింది. తనైతే గ్రీన్ రేంజర్, తనైతే పాయిజన్ పింక్ అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే ఇంకా మనోడైతే గరుడ అని చెప్పేసి మన జడ్జ్ అయితే. మనోడైతే ఫైర్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. మనైతే స్పిన్నింగ్ ఫైర్ అని చెప్పి చూపిస్తుంటుంది రెడ్. కానీ అందులో జన్మ 66 ఉంటుంది అడుగురోలే. తను చూసుకొని ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, నేను కథలు చూస్తున్నట్టుగా అని చెప్పి ఇది చాలా బాగున్నట్టున్నాడు. వీళ్ళతో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా లిక్ టేబుల్ ఫుడ్ యూజ్ చేస్తూ చేసి అని చెప్పి అనుకుంటే చూస్తా రారా నా కానీ జన్మ పోయేది ఏంటో నేను చూపిస్తాను చెప్పేసి చూస్తుంటే మనోడుగా పోయి వాళ్ళని ఓడిస్తుంటాడు. ఇంకో దీంట్లో ఫైట్ చేస్తుంటాడు. మన నా మీద పడిపోతుంటే మన సాంచి పట్టేసుకుని కొంత లోపలికి పడుకుంటాడు. సరే అయితే అందరూ లోపలికండి ముందు అయితే గమ్ముగా యూజ్ చేస్తూ వాళ్ళకైతే డిఫెన్స్ అయితే
క్రియేట్ చేస్తుంటాడు. అయితే హరి అప్ తొందరగా అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తుంటే వాళ్ళైతే బిగ్ బామ్ అయితే ఎక్కువసేపు ఆపలేడు. ఎందుకంటే బిగ్ బామ్ అయితే ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి బిగ్ బామ్ నడుచు అని చెప్పేసి బిగ్ బామ్ అటాక్ చేయని చెప్పేసి క్యారెన్ యూస్ చేస్తుంటే వాడైతే అయిపోయింది పడిపోయింది క్యారెన్ యూస్ చేయలేకపోతున్నావు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు నేను ఇప్పుడు లాంచ్ చేయలేకపోతున్నాను, తన రాకెట్ మూవ్ చేయాలనుకున్నా కానీ అది మూవ్ అవ్వట్లేదు. ఎందుకని చూస్తుంటే మనకి కారగొడి అయితే తన డెఫ్ట్ పోస్తూ తనైతే తన మొక్కని అయితే తనకి వదిలిచేస్తుంటాడు. కారగొడి చట్నా కూడా కాదు నీ పని అని చెప్పి చెప్తుంటే తన లోపలికి వచ్చేస్తుంటాడు. బిగ్ బామ్ అయితే తను చేసిన అటాక్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి 30% స్టైల్ కదా బిగ్ బామ్ ఫైట్ చేసి వెళ్ళిపోతున్నావు, ఎవరు మనం చచ్చిపోవచ్చు పట్టుకోవచ్చు ఎవరు జరగద్దు అని చెప్తుంటే ఇంకా మన లూఫింగ్ కారగొడి అయితే ఇక్కడ మాట రెడీగా ఫైట్ అయితే రెడీగా ఉంటాడు. కాబట్టి అయితే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు ఇదైతే కాస్త చిన్నదని చెప్పి, బట్ నాకు తెలిసిన వరకు మీకు కాస్త నాయిస్ వస్తూ ఉంటుంది, దానైతే పట్టించుకోపకండి వదిలేంది. ఇంకా అలాగే చిన్న నాయిస్ అనేది వస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని పట్టించుకోపకండి. ఇక్కడ మనం ఇక్కడైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. కానీ మిమ్మల్ని అయితే రేపు కలుస్తాను, రేపు మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోలో కలుస్తాను. ఓకే గైస్, బై బై, సీ యూ టుమారో. మళ్ళీ కలుద్దాం. అంత లోపల లవ్ యూ, జాగ్రత్త, బాయ్ బై. ఇది మీ యానిమేసి అని తెలుగు. మీరు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అరిగదు కోసేమస్. ఓకే, సై ఉన్నారా, బాయ్ బై, సీ యూ టుమారో.